ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష 2026 ఫీజు చెల్లింపు గడువును బోర్డు ఈ నెల 4వ తేదీ వరకు పొడిగించింది. రూ.3,000 ఆలస్య రుజువుతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులు ఫెయిల్ అయిన వారు 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఫీజు కట్టవచ్చని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి ప్రజాభివృద్ధికి కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని శ్రీరామ గార్డెన్లో నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం నిర్వహించారు. 2.5 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన మోసాలు, అవినీతి, కుంభకోణాలను చూసి ప్రజలు మరో 20 ఏళ్లు ఆ పార్టీకి ఓటు వేయారని కేటీఆర్ విమర్శించారు. స్వయంగా మంత్రులే భూములతో పాటు అనేక మైనింగ్ కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరోవైపు బీజేపీ అడ్డుగోలుగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుందని మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలలో అన్ని వర్గాల వారు భాగస్వాములు అయినప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం బోధన్ పట్టణం అచన్పల్లిలో శనివారం జరిగిన సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెలాఖరున 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదింటి కల నెరవేర్చడానికి పక్షపాతం లేకుండా ఇల్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. అలాగే అర్హులైన వారికి 3వ, 4వ విడత కూడా ఇస్తామని ఖమ్మం నేలకొండపల్లి సభలో తెలిపారు. నిజామాబాద్ రూరల్ మండలం తిరుమనపల్లి గ్రామ చెరువులో గల గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి అనుమతులు ఇప్పించాలని కోరుతూ సర్పంచ్ మోహన్ నేతృత్వంలో గంగాపుత్ర కులస్తులు ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డిని శనివారం కలిశారు. వర్షాకాలంలో గంగమ్మ తల్లి విగ్రహం మునిగిపోతుందన్నారు. ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారి నివాసంలో పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు పులుగా మోహన్, ఎంహెచ్ఐ రాజేందర్ రెడ్డి, కులకర్ణి చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.